తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్న ఆలయాల కూల్చివేతలు, హిందూ మతంపై దాడులు జరుగుతూనే ఉన్నాయని విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు అన్నారు. శ్రీరాముడి విగ్రహం తల నరికిన వ్యక్తికి చంద్రబాబు 5 లక్షల ఆర్థిక సాయం అందించారని ఆరోపించారు. తిరుపతిలో ఏదైనా జరిగితే తన శాఖ కాకపోయినా పెళ్లి క్షమాపణలు చెప్పి పవన్ కళ్యాణ్ తన సొంత శాఖలో తప్పు జరిగితే కనీసం స్పందించడం లేదని పేర్కొన్నారు. హిందూ ధర్మం ఇలాంటి వారిని ఎందుకు క్షమించాలి అని విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు నిలదీశారు. ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా హిందూ మతం మీద గాని దేవాలయాల మీద గాని ఇవన్నీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఉంటుంది. ఈరోజు చూడండి, అక్కడ ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుళ్ళు కూలగొట్టడం జరిగింది విజయవాడ వేదికగా. అలాగే కృష్ణా పుష్కరాల్లో గుళ్ళు కూలగొట్టారు. గోదావరి పుష్కరాల్లో అక్కడ ప్రజలు ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అక్కడ జరిగినటువంటి 1000 కాళ్ల మండపం, తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని మీ హయాంలోనే కూల్చేయడం జరిగింది. అలాగే సదావర్తి భూములు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములన్నీ కూడా ఏం జరిగిందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆఖరికి రాముడి తల తీసినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు ఇచ్చారనంటే మీరు హిందూ ధర్మం మీద కానీ దేవాలయాల మీద కానీ లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాల మీద మీరు సానుకూలంగా ఏ రకంగా స్పందిస్తారని చెప్పి ప్రజలు భావిస్తారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే 10 రోజులు గడిస్తే ఆ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సనాతనవాదిని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడేదో చెప్పాలి. ఆయన చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే ఇమీడియట్ గా ఈయన పోయి ఆయన శాఖ కాకపోయినా ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన తిరుపతి పోయి క్షమాపణలు చెప్తారు. ఈయన శాఖలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన మాట్లాడారు. అదే లోకేష్ గారు ఆయన శాఖకు సంబంధం లేకపోయినా ఆయన శాఖ కాకపోయినా అక్కడ దానికి ఆయన క్షమాపణలు అడుగుతారు. ఏంటి ద్వంద్వ విధానాలు ఏంటి? మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి?